కేవలం 5 నిమిషాల సుఖం కోసం ఊరందరి మధ్యలో నాతో పాటు మా అమ్మ, నాన్న పరువు కూడా తీసేశాను. అసలేం జరిగిందంటే ఒక 2 మంత్స్ బ్యాక్ మా ఇంటి పక్కన వేరే వాళ్ళు రెంట్‌కొచ్చారు. పక్కనంటే పక్కన కాదు 4, 5 ఇల్లులు దూరం ఉంటది. అందులో ఒక అమ్మాయి ఉంది. అయితే పొద్దున్న కాలేజ్‌కెళ్ళేటప్పుడు, సాయంత్రం కాలేజ్ నుండి వచ్చేటప్పుడు నేను చూసేవాడిని. ఆ అమ్మాయి కూడా నన్ను చూసేది. ఆ చూపులు కాస్త మాటలయ్యాయి. మాటల తర్వాత వీడియో కాల్స్ అలా 2 నెలల దాకా బానే జరిగింది. ఒక రోజు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. ఏమని? మా ఇంట్లో ఎవరు లేరు. మా ఇంటికి వస్తావా అని చెప్పేసి అడిగింది. మనకి ఇటువంటి మాటలంటే ముడ్డు మీద గుడ్డ ఆగదు కదా. ఇంక అన్ని సెట్ చేసుకుని ఎగేసుకుని వెళ్ళిపోయాను. ఎగేసుకుని వెళ్ళిన తర్వాత అసలు మ్యాటర్ జరిగింది. తను లోపలికి రమ్మందని చెప్పి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళంగానే బయట నుంచి ఎవరో గొల్లుం పెట్టేశారు. గొల్లుం పెట్టేసి మొత్తం అందరూ వచ్చేసారు. పెద్ద పెద్ద రచ్చ రచ్చ చేసేసారు. ఇది కాస్త ఊరు పంచాయతీలోకి వెళ్ళింది. పంచాయతీలో మా అమ్మ నాన్నలు అందరిని కేకేశారు. వాళ్ళందరి ముందర నన్ను కొట్టారు. కొడుకుని పెంచడం ఇదేనా? ఇలాగే పెంచుతారా కొడుకుని ఎవరైనా అని చెప్పేసి మా అమ్మ నాన్నలు తిట్టారు. ఈ గొడవ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఎంక్వైరీ చేస్తే ఇంతకు ముందర వీళ్ళు వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో కూడా ఇటువంటి పనులు చేసి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు లాగి ఆ ఊరు వదిలేసి ఇప్పుడు ఈ ఊరికి వచ్చారని తెలిసింది. ఇదంతా ఇలాగ ఉండగా మా అమ్మ నాన్న నలుగురిలో పరువు తీసేశాను కదా, వాళ్ళతో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను. వాళ్ళ పక్కన కూర్చోలేకపోతున్నాను. వాళ్ళని సూటుగా చూడలేకపోతున్నాను. ఏమీ అడగలేకపోతున్నాను. దయచేసి 5-10 నిమిషాల సుఖం కోసం మీరు ఇటువంటి పొరపాట్లు చేయకండి. ఇప్పుడు ఊర్లో మేము ఎవరం తలెత్తుని తిరగలేకపోతున్నాం. అర్థమైందా? నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.